శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. నా పేరు ఓడిగంటి లక్ష్మీదేవి, మా వారి పేరు బ్రహ్మారెడ్డి. నేను నెగిటివ్ ఎనర్జీ నుంచి బాధపడ్డాను. అది 6 సంవత్సరాల నుంచి చాలా బాధపడ్డాను. అయితే నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను మామూలుగానే అనుకున్నాను. నేను మా సిస్టర్ ఇద్దరు వచ్చాను, చూసి వెళ్దాము అసలు ఏం జరుగుతుందో ఇక్కడ అనే ఉద్దేశంతోనే వచ్చాము. ఇక్కడ ఇదంతా ఉంటుంది అనేది నాకు తెలియదు. ఒకసారి అలా గుడంతా చూసాము. నాకు ఏమనిపించింది అంటే ఇక్కడ చూడగానే సరే బాగుంది, ఇక్కడ ఉన్న విషయం ఏంటి అంటే పంచభూతాలకు సంబంధించి మనకి చేస్తున్నారు అనే విషయం అర్థమైంది. మనకి పంచభూతాలు అంటే కనిపించే దేవుళ్ళు అగ్ని, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, గాలి, ఇవి మనకి మెయిన్. వీటితోనే చేస్తున్నారు. అంటే మన యజ్ఞయాగాదులు కూడా వీటితోనే చేస్తారు. మొదటి నుంచి మన దేవతలు నుంచి ఋషుల నుంచి మనందరము మొదటి నుంచి మన భరత భూమి కాబట్టి భరత భూమి హిందూ ధర్మం మొత్తం ఇక్కడ నాకు కనిపించింది. సరే చేద్దాము, ఏదైనా నాకున్న సమస్యని ఎమ్మటే గురువు గారికి పర్సనల్ గా చెప్పడం జరిగింది. నేను 6 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. అయితే నా చుట్టూ ఒక పాజిటివ్, ఒక నెగిటివ్ రెండింటిని నేను ఫేస్ చేస్తున్నాను. ఒక మంచి నాకు చేయడానికి ప్రయత్నం చేస్తుందని నాకు అర్థమవుతుంది. అలాగే ఒక చెడు కూడా నా చుట్టూ ఉంటుంది. అది ఏంటనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను మానవ జీవితాన్ని జరుగుతున్నాను కాబట్టి నా ఊరికి అదేంటో అర్థం అవ్వలేదు. కానీ నేను నెగిటివ్ని ఫేస్ చేస్తున్నప్పుడు నాకు నోరు తెలియట్లేదు. నాకు అన్ని తెలుస్తున్నాయి, కానీ నేను దాన్ని ఎలా ఫేస్ చేయాలో నాకు తెలియలేదు. దాన్ని గురుగారికి చెప్పుకోవడం వల్ల నాకు 2వ రోజే ఫలితం చూశాను. దానివల్ల నేను చాలా ఆలోచిస్తున్నాను. గురువు గారు వల్ల నా జీవితంలో పెద్ద మార్పు జరిగిందని నేను భావిస్తున్నాను. దీనివల్ల నాకు దైవానుగ్రహం కూడా నేను ఎంతో ప్రయత్నించినప్పటికీ నాకు కొంచెం ఒక సూచనగా తెలిసేది. కానీ నేను క్లారిటీగా భగవంతుని దర్శించడం జరిగింది. నేను చాలా కృతజ్ఞతని నా జీవితం ఈ జన్మకి కాదు, ఇంకో జన్మ ఎన్ని జన్మలున్నా కూడా నేను గురువు గారికి శిష్యురాలుగా ఉంటాను. ఇంకొకటి నాకు నేను నమ్మిన దైవం పార్వతీ పరమేశ్వరుడు. శరీరాన్ని తల్లిదండ్రులు మాత్రమే ఇస్తారు. ఆత్మని మనకి ఇక్కడ ప్రవేశపెట్టేది మనకు అసలు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు. వాళ్ళని నేను గట్టిగా నమ్ముతాను. ఆఖరి దర్శనం నాకు ఈ గురువు గారి వల్ల లభించింది. నా జన్మధన్యమని నేను భావిస్తున్నాను. కృతజ్ఞతలు గురించి నేనేం ప్రక్రియ చేశాను అంటే దుష్టశక్తుల ప్రక్రియ చేశాను. తర్వాత తొట్టి పూజ చేశాను. తర్వాత అక్కడ పసుపు బాగా చేశాను. నాకు స్కిన్ బాగా డిఫరెన్స్ ఏమంటే తెలిసిపోయింది. నాకు లేదు దుష్టశక్తిని మాత్రం 2వ రోజు, ఫస్ట్ రోజు మామూలుగా వచ్చాను. ఆ రోజు నేను పూర్తిగా అసలు ఆ రోజు ఏం చేయలేదు. 2వ రోజు చేయగానే 3వ రోజు తెల్లవారుజామున 4 గంటలకే నాకు బాగా దర్శనం కలిగింది. నేను కృతజ్ఞతలు నాకు నేను నమ్ముకున్న శివయ్యుడు నాకు కళ్ళారా చూపించారు. బాబు గురుజీ కృతజ్ఞతలు. గురుజీ జన్మధన్యతలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వెంకట బ్రహ్మారావు. నేను గురువుగారి దగ్గరికి వచ్చాను 1వ రోజు నుంచి. నా ఉన్న సమస్య మోషన్ 3 సార్లు 4 సార్లు అవుతుంది రోజుకి. ఆ సమస్య చెబితే గ్యాస్ పూలు ఒక రెమెడీ చేయమన్నాడు 5 సార్లు రోజుకి. 2వది మూత్రపిండాల సమస్య అన్నాడు మాకు. కానీ నాకు మూత్రపిండాల సమస్య ఎందుకు వచ్చిందని నాకు తెలియదు ఇంత మటుకు. గురువుగారు చెప్పారు చేయమన్నారు, చేశాను 10 రోజులు. 8వ రోజు 7వ రోజు గురువుగారిని అడిగాను, ఎట్లా ఉన్నారని అడిగారు గురువుగారు.
బాగానే ఉందండి. నా బాడీలో ఎనర్జీ హెల్దీగా ఉంది, ఇప్పుడు ఫ్రీగా ఉంది. తర్వాత రోజుకి 2 సార్లే వెళ్తున్నాను నేను. తర్వాత 7వ రోజు గురువు గారు మీరు ఈరోజు ఒక పాసు బౌల్లో పట్టుకొని చెక్ చేసుకోండి అన్నారు. నాకు అర్థం కాలేదు, బౌల్లో పట్టుకొని చెక్ చేసుకోవటం లేదు కానీ మూత్రపిండాల సమస్య అన్నారు కాబట్టి సరే చేద్దామని 2 రోజులు బౌల్లో పట్టుకొని చెక్ చేశాను. 7వ రోజు నైట్ ఉదయం పూట లేదు, సాయంత్రం పూట చెక్ చేసుకుంటే ఇసుక రేణువు అంతా 2-3 రేణువులు కానొచ్చాయి. అది నా సంగతి. బాగుంది, నాకు క్లీన్గా ఉంది. ఇప్పుడు హెల్దీగా ఉన్నాను, నేను చలాకీగా ఉన్నాను నేను అంతే. నా పేరు మణికంఠ. నేను ఆదివారం నుంచి వచ్చాను. గురువు గారికి చూపిస్తే ఇది 10 టైమ్స్ చేయమని చెప్పారు. ఆన్ అయిందండి. 10 టైమ్స్ చేసుకోమని చెప్పారు, చేసుకున్నాను. ఇప్పటికి శనివారం అయింది, 7 డేస్ అయింది. చూపించాను, చాలా తగ్గినది అని చెప్పాడు. మళ్ళీ అదే కంటిన్యూ చేయమని చెప్పాడు. నీకెట్లా అని చెప్పు, తగ్గింది? నాకు జిల్ అనేది తగ్గిందండి కొద్దిగా. చూపించు. ప్రక్రియ రాగి చెంబుకి అరుణదేవుడికి ఒత్తి తిప్పి మామూలుగా 5 మల్లెపూలు వేసి నీళ్ళు వాటర్ పోసాను అంతే. బ్లాక్ ఉండేది, ఇట్లా బ్లాక్ ఉండేది, ఇది మాది. ప్రక్రియ చేయక ముందు బ్లాక్ ఉండేది, ఇప్పుడు వైట్ వచ్చింది, కొద్దిగా దొరికింది కొద్దిగా అంతే. నా పేరు చలపత్ర అండి, మాచల్ నుంచి వచ్చాను. నా పేరు చలపత్ర, మాచల్ నుంచి వచ్చాను. శ్రీ గురుభ్యో నమః. నా పేరు చలపత్ర, మాచల్ నుంచి వచ్చాను. నేను గత 4 రోజుల నుంచి వస్తున్నానండి. అన్నదాత సుఖీభవ అన్నాడు. విద్య అయితే దొరుకుతుంది, ఆరోగ్య ప్రదాత సుఖీభవ. ఆరోగ్యం గురించి మనకు అవగాహన కల్పించే వాళ్ళు ఎవరు లేరు. అంతా తెలుసు అనుకుంటాం, కానీ మనం అది ఒకటి చేయము. ఈ సమావేశానికి వచ్చి మనందరికీ ఆరోగ్యాన్ని పంచాలనే ఉద్దేశంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. ఇక్కడ చెప్పినటువంటి విషయాలను తెలుసుకొని ప్రతి ఒక్కరు సహనం, ఓర్పు, ఓపికతో, మంచి ఆలోచనతో, ఒక క్రమశిక్షణతో ఎవరైతే పాటిస్తారో 45 రోజులు పాటిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా రిజల్ట్ అయితే వస్తుంది అనే నమ్మకం అయితే అందరికీ కలుగుతుంది. థ్యాంక్ యూ సార్, ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ నాకు ఇచ్చినందుకు. హలో, నా పేరు నరసింహారావు అండి, మాచల్ నుంచి వచ్చాను నేను. నాకు ఈ షోల్డర్ పెయిన్ ఒక 6 months నుంచి ఉండేదండి, విపరీతంగా ఉండేది. రాత్రి పడుకునేవాడిని కాదు. నా షర్ట్ తీయాలంటే నాకే అంత కష్టంగా ఉండేది, బనియన్ తీయాలన్నా కానీ చాలా కష్టంగా ఉండేది. నేను ఇక్కడ గురువారి దగ్గరికి వచ్చాను. నాకు 2 మెథడ్స్ చెప్పారు. ఒకటి అటుకులు బెల్లం, ఒకటి తమలపాకులు ఒకటి. ఈ 2 క్రియలు నేను 10 days నుంచి క్లియర్గా చేస్తున్నాను. ఇప్పుడైతే నాకు 80% రికవర్ అయిందండి. రాత్రి సుఖంగా నిద్రపోగలుగుతున్నాను. నా షర్ట్ నేను వేసుకోగలుగుతున్నాను, నా బనియన్ నేను తీసుకోగలుగుతున్నాను. 80% నాకు క్లియర్ అయిపోయింది, హాయిగా నిద్రపోతున్నాను. ఇదంతా గురువు గారి దయ వల్ల నేను చాలా నమ్ముతున్నాను. బాధపడుతున్నాను, కానీ వాళ్ళు రాధాకృష్ణ అయినా వీళ్ళందరూ కూడా చూసినా చూడకపోయినా ఎక్కడ సెంటర్లో కనిపించినా కానీ అమ్మాయి బాగున్నా వాళ్ళని నా దగ్గరికి వచ్చి మాట్లాడతారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. తోపులాగా నన్ను చాలా బాగా చూసుకుంటారు. మొన్న హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను.
సెంటర్లో పెరిగి అయితే పక్కన కూర్చున్నాను. అమ్మాయి నా దగ్గరికి వచ్చారు అన్నారు. వచ్చి ఏమంటే ఇలా సంగతి అని బాధపడ్డాను. కాళ్ళు 5 నెలల నుంచి బాగా ఇంత వాపులో చేశాను. బాగా ఇంతలో గుంతలు పడుతున్నాయి. ఇలా చేసినట్టు నేను ఎంతగా చాలా నెలకి చేశాను. వాపులన్నీ తగ్గిపోయాయి. ఈ నడుము నొప్పులు వెనక ఏదో మూత్రపిండం ఏదో బాధపడ్డట్టు ఉంటుంది ఇలా అని చెప్పారు. నాకు జ్ఞాపకశక్తి తక్కువ. ఒకసారి యాక్సిడెంట్ అయ్యి 35 సంవత్సరాల క్రితం అన్నీ మర్చిపోలేదని లిస్ట్ రాసుకొని వచ్చా. గురుగారు ఇవ్వమ్మా అని పేపర్ తీసుకున్నారు. మొత్తం రాశారు. గురుగారు చెప్పినట్టు అన్నీ నా శక్తి కొద్ది నేను చేశాను. ఎప్పుడు మాట్లాడలేదు. చెప్పాలని ఎన్నో అనుకున్నాను, కానీ అవన్నీ గుర్తు రావట్లేదు. నాకు కొంచెం జ్ఞాపకశక్తి తక్కువ. చెప్పినట్టు చేసుకున్నాను. మీ అందరికీ నాకు కృతజ్ఞతలు. గురుగారి జీవితాన్ని కూడా నాకు గురుదేవుడు రాయలేదు.